హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 5. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు యొక్క జన్మ రహస్యాలను వివరించుకున్నాం. ఇక ముందు వీడియోలో మాటించినట్టుగానే ఈ వీడియోలో ఒక సూర్య తేజస్సు గల వీరుని యొక్క జన్మ రహస్యాన్ని వివరించుకోబోతున్నాం. అవును, ఇక కథలోకి వెళితే పూర్వం సూర్యుడు అనే యాదవరాజుకు ప్రద అనే ఓ కూతురు ఉండేది. సూర్యుడి యొక్క మేనత్త కుమారుడైన కుంతిభోజునికి సంతానం లేదు. అందువలన కుంతిభోజునికి తన కూతురైన ప్రదాను పెంచుకోవడానికి ఇస్తాడు సూర్యుడు. అలా ఆ ప్రద కుంతిభోజనుని వద్ద పెరగటంతో కుంతీదేవి అనే పేరు పొందుతుంది. అయితే ఓసారి దుర్వాసముని కుంతిభోజుని ఇంటికి వస్తాడు. ఆయన మహాకోపిష్టి, ఏమాత్రం ఆటంకం కలిగించినా శపిస్తూ ఉంటాడు. ఆయన్ను చూసి దేవతలు సైతం భయపడతారు. అటువంటి ఆ ముని కుంతిభోజనుడి ఇంటికి చేరగా కుంతీదేవి ఏమాత్రం భయపడకుండా సకల మర్యాదలతో సత్కరించింది. కుంతీదేవి సేవలకు మెచ్చిన దుర్వాసముని, కుమారి, నీ సేవలకు నేను ఎంతగానో తృప్తి చెందాను. కావున నేను నీకో మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని జపించి ఏ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు నీ ముందు ప్రత్యక్షమై నువ్వు కోరిన బిడ్డను నీకు ప్రసాదిస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అలా ఒకరోజు కుంతీదేవి స్నానానికై గంగా నది తీరాన చేరింది. స్నానం చేసి బట్టలు ధరించింది. అప్పుడే సూర్యుడు సముద్రం నుండి బయటకు వస్తున్నట్టుగా అద్భుత తేజస్సుతో వెలుగుతున్నాడు. సూర్యుడిని చూస్తూ చూస్తూ ఆయన వెలుగుకు ప్రసన్నురాలయ్యింది. సూర్య కిరణాల వెలుగు చూసి సూర్యదేవుడే దిగి వస్తే ఇంకెంత అందంగా ఉంటాడా అనుకుంది. అప్పుడే దుర్వాస మహర్షి ప్రసాదించిన మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంది. నిజంగా ఆ మంత్రం పనిచేస్తుందా? పనిచేస్తే నేను సూర్యదేవుడిని పిలవవచ్చా అని ఓ చిన్ని బాలికలా ఆలోచించింది. కుంతీదేవి ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. వెంటనే ఆ మంత్రాన్ని ఉపయోగించి, ఓ సూర్యదేవా, నాకు నీతో సమానుడైన కుమారుడిని ప్రసాదించు అని కోరింది. దాంతో సూర్యదేవుడు వెంటనే కుంతీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్యదేవుడిని చూడగానే కుంతీదేవి గజగజ వణికిపోయింది. ఏదో పొరపాటుతో నిజమా అబద్ధమా అన్న అనుమానంతో మంత్రాన్ని ఉపయోగించిందే తప్ప పుత్రుడను పొందాలన్న ఆశ కుంతీదేవికి లేనేలేదు. దాంతో సూర్యదేవుడు, అమ్మా కుంతీదేవి, భయపడకు, నేను నీ కోరికను తీర్చడానికే ఇక్కడకు వచ్చాను అని అన్నాడు. దానికి కుంతీదేవి, ఓ సూర్యదేవ, నా ఈ పొరపాటును క్షమించు. నేను కేవలం ఆసక్తితో మంత్రాన్ని ప్రయోగించానే తప్ప నాకు ఏ పుత్రుడు వద్దు అంటూ వేడుకుంది. ఓ కుంతీదేవి, నీకు మంత్రాన్ని ప్రసాదించినది దుర్వాసముని అని నాకు తెలుసు. అయితే మునుల మంత్రాన్ని నేను కాదంటే నా దైవత్వానికి అర్థం ఉండదు. కనుక నేను నీకు పుత్రుడను ప్రసాదించకుండా వెళ్ళలేను అని అన్నాడు సూర్యదేవుడు. దాంతో కుంతీదేవి, సూర్యదేవా, నేను ఇంకా కన్యని. కన్య గర్భవతి అవితే తల్లిదండ్రులు అవమాన పాలవుతారు, జనులంతా నవ్వుకుంటారు. నేనేదో ఆసక్తితో మంత్రాన్ని జపించాను తప్ప నాకు పుత్రుడు వద్దు అంటూ వేడుకోసాగింది. అప్పుడు సూర్యదేవుడు, అమ్మా కుంతీదేవి, దిగులు చెందకు, నేను నీ పుత్రుడిని గర్భం లేకుండానే అందిస్తాను. నీ కన్యతనము పోకుండా నీ చేతికే ఆ పుత్రుడను అందిస్తాను అంటూ చెప్పి 1000 కిరణాల సూర్య తేజస్సుతో ఓ పుత్రుడను కుంతీదేవి చేతికి అందించాడు సూర్యదేవుడు. ఆ పుత్రుడు పుట్టుకతోనే కవచ కుండలాలను కలిగి ఉన్నాడు. అత్యంత తేజస్సుతో వెలుగుతున్నాడు. అతడే కర్ణుడు. చూస్తూనే కర్ణుడిపై కుంతీదేవి యొక్క ప్రేమ పెరిగిపోసాగింది. కానీ తన దుఃఖం ఆగలేదు. ఎందుకు ఇలా జరగాలి? దుర్వాసముని నాకే ఎందుకు వరాన్ని ప్రసాదించాలి? నాకెందుకని అది ప్రయత్నించాలన్న ఆసక్తి కలగాలి. అయినా ఈ కుమారుడిని ఇంకాసేపు చూసినా నాకు వీడిపై జాలి కలగవచ్చు. తీసుకువెళితే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? కాదని వదిలేస్తే వీడు జీవించి ఉండగలడా? అంతా నా కర్మ అంటూ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడిపోయింది. బోరున ఏడవసాగింది. కుంతీదేవి దుఃఖం చూసిన సూర్యదేవుడు ఓ అందమైన మరియు అలంకరించి ఉన్న బంగారు పెట్టెను ఆమెకు అందించాడు. మెత్తటి పరుపులతో ఆ పెట్టె అలంకరించి ఉంది. కుంతీదేవి అదే పెట్టెలో ఆ కుమారుడిని ఉంచి నీటిలో వదిలేసింది. అదే నదిలో అతిరథుడు అను పేరు గల సారథి స్నానం చేస్తుండగా ఆ పెట్టెను చూశాడు. పెట్టెను చూడగానే ఇది రాజవంశీకులది అని గ్రహించి
లేచి ఆ పెట్టెను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశాడు. పెట్టెలో వెలుగుతున్న కుమారుడిని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన భార్య అయిన రాధా వద్దకు వెళ్ళాడు. వెలుగుతున్న ఆ కర్ణ కుమారుడిని చూసి రాధాదేవి, ఈ కుమారుడిని సాక్షాత్తు ఆ ఈశ్వరుడే మనకు ప్రసాదించి ఉంటాడు, దీనిలో సందేహం లేదు, వీడిని మనమే పెంచుకుందాం అని ఆ పుత్రుడికి వసుసేనుడు అని నామకరణం చేసింది. రాధాదేవి వద్ద పెరిగినందున రాధేయుడు అని కూడా అంటారు. పుట్టుకతోనే కవచ కుండలాలు ఉన్నందువలన కర్ణుడు అని కూడా పిలువబడ్డాడు ఆ సూర్య తేజస్సు గల కుమారుడు. అయితే ఇదే కర్ణుడికి పూర్వజన్మ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు వివరించుకుందాం. పూర్వం దంబోదభవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు సూర్యదేవుని గొప్ప భక్తుడు. సూర్యుడి కోసమై తీవ్రమైన తపస్సు చేశాడు. దాంతో తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. దాంతో దంబోదభవుడు మృత్యువు లేకుండా చిరంజీవిగా జీవించే వరాన్ని ప్రసాదించమని కోరుతాడు. అయితే చిరంజీవి అనే వరాన్ని ప్రసాదించటం సృష్టికి విరుద్ధం. అందువలన మరేదైనా కోరుకో అని సూర్యదేవుడు చెబుతాడు. దానికి దంబోదభవుడు, సూర్యదేవ, నాకు 1000 కవచాల వరాన్ని ఇవ్వండి. అందులోని ఒక్కో కవచం ఛేదించాలన్నా కనీసం 1000 ఏళ్ల తపస్సు చేసిన వాడే దిగాలి. అంతేకాక నా కవచాలు అన్నీ చెదిరిపోయి చివరి కవచము ఒక్కటే మిగిలి ఉన్నప్పుడు నీవే నన్ను స్వయాన్న రక్షించాలి అని కోరుతాడు. దానికి సూర్యదేవుడు కూడా అంగీకరిస్తాడు. అలా 1000 కవచాలు పొందిన దంబోదభవుడు అప్పటి నుండి సహస్ర కవచకుడు అని పిలువబడ్డాడు. ఇక వరాలు పొందగానే అహంకారంతో ఆ సహస్ర కవచుడు దేవతలను హింసించటం మొదలెట్టాడు. దేవతలు అంతా విష్ణుదేవుడిని సహాయం కొరకు ప్రార్థించారు. దాంతో విష్ణువు నర ఇంకా నారాయణ అని ఇద్దరుగా భూమిపై జన్మించాడు. అలా ఆ నరనారాయణులు ఇద్దరు 1000 ఏళ్ల తపస్సుతో సహస్ర కవచుడి యొక్క ఒక్కో కవచం ఛేదించారు. ప్రతి 1000 ఏళ్లకు ఒకసారి తపస్సు చేసి సహస్ర కవచకుడిపై యుద్ధానికి దిగారు. అలా సహస్ర కవచకుడు అన్ని కవచాలు కోల్పోయి చివరి ఒక్క కవచంతో నరనారాయణులతో యుద్ధం చేస్తున్నాడు. అలా నరనారాయణులు చివరి కవచం ఛేదించక ముందే సహస్ర కవచకుడికి వరమిచ్చినట్టుగానే సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఆ సహస్ర కవచకుడిని పట్టుకొని అటు నుండి అటే వెళ్లిపోయాడు. అలా ఈ రోజు కుంతీదేవి మంత్రానికి బదులుగా సూర్యుడు ఆ సహస్ర కవచకుడిని బిడ్డగా ప్రసాదించాడు. ఆ సహస్ర కవచకుడే మరో జన్మ ఎత్తి తన చివరి కవచంతో కర్ణుడిగా పుట్టుకతోనే కవచ కుండలాలు ధరించి మరీ జన్మించాడు. ఇక ప్రస్తుత కథలోకి వెళితే కొంతకాలం తర్వాత కుంతీదేవికి స్వయంవరం ప్రకటించాడు తన తండ్రి కుంతి భోజనుడు. అదే స్వయంవరానికి భీష్ముడు పాండురాజును తీసుకువెళ్లాడు. కుంతీదేవి పాండురాజును తన భర్తగా అంగీకరించింది. అలా కుంతి పాండురాజుల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. కొన్ని రోజుల తర్వాత పాండురాజు మద్రరాజు శల్యుని సోదరి అయిన మాద్రితో కూడా వివాహం చేసుకున్నాడు. అలా కుంతీదేవికి ఓ సవతి వచ్చిందన్న బాధ మిగిలిపోయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కుంతీదేవి మాద్రి ఇద్దరు అక్క చెల్లెలు వలె నడుచుకున్నారు. అలా పాండురాజు జైత్రయాత్రకు వెళ్ళాడు. పూర్వం ఎప్పుడో శంతనుడు మాత్రమే జైత్రయాత్ర చేసి వచ్చాడు. అయితే ధృతరాష్ట్రుడు పాండురాజులు ఇద్దరు పెద్దయ్యేదాకా భీష్ముడే పరిపాలించాడు. భీష్ముడి పేరు విని ఎవ్వరూ హస్తినాపురం జోలికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ పాండురాజు తన పరాక్రమంతో జైత్రయాత్రను ముందుకు కొనసాగించాడు. చుట్టుపక్కన ఉన్న అన్ని రాజ్యాలను గెలిచి సామంత రాజ్యాలుగా మార్చుకున్నాడు. ఎంతో ధన సంపదతో తిరిగి వచ్చాడు. వచ్చిన ధనంతో దాన ధర్మాలు చేశాడు. సో చూసారు కదా ఇవాల్టి యొక్క ఎపిసోడ్. తర్వాతి ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతంలోని ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వద్దనుకుంటే కామెంట్స్ లో ఇవ్వబడిన మహాభారతం యొక్క ప్లేలిస్ట్ లింక్ ని క్లిక్ చేసి చూడండి. మీరు గనక ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ముంబై హైవే ఫేసింగ్ దగ్గర సదాశివపేట్ లో రేరా ఇంకా DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అనేది అవైలబుల్ లో ఉంది. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి 5 నిమిషాల్లో సంగారెడ్డిలో ఉండొచ్చు, 30 నిమిషాల్లో ORR దగ్గర ఉండొచ్చు, 15 నిమిషాల్లో వోక్సిన్ యూనివర్సిటీ, మరో 10 నిమిషాల్లో IIT అనగా కండి, అలాగే దగ్గరలోనే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది DTCP అప్రూవ్డ్ అండ్ వెల్ డిజైన్డ్ లేఅవుట్ అని చెప్పొచ్చు. అనగా వాస్తు పరంగా కూడా కట్టడం జరిగింది. క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రికల్ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ ఈచ్ ప్లాట్, చిల్డ్రన్ పార్క్ విత్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ, ఇలా ఆల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో దీనికోసం కాంటాక్ట్ అవ్వండి 9618570028. సో మరెన్నో వీడియోస్ తో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.